నేనేదో ఆనందంగా వెళ్ళాను, మీటింగ్ చెప్పాను, ఉగాది అవుతుంది, ఇంటికి వస్తున్నాను, యాక్సిడెంట్ జరిగిపోయింది అంతే. ఇంటికి వెళ్లాల్సింది, ఇంట్లో మా బెడ్ లో పడుకోవాల్సింది, వెళ్ళిపోయి హాస్పిటల్ బెడ్ లో పడుకున్నాను. సో జీవితంలో మనకి ఏది చెప్పి రాదు, మనం ఏది అనుకున్నా అవన్నీ జరిగిపోదు. ఇది జరుగుతుంది అంటే అది జరగదు, ఇది జరగదు అని అనుకుంటే జరిగిపోతుంది. సో ఇట్స్ ఆల్వేస్, మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. సో నేను అందుకే నా జీవితంలో ఏది అనుకోను. నేను నా ఫ్యూచర్ ఎవరైనా అడిగితే ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటానంటే రాని ఫ్యూచర్ ఇప్పుడు చెప్తానండి. మా అమ్మ చాలా క్లియర్గా వచ్చి అడుగుతూ ఉంటుంది. అల్లు అర్జున్ అభిమానిగా చెప్తున్నా, తగ్గేదేలే కాదు, కొంచెం తగ్గు. ఒక బిడ్డ తల్లిని కోల్పోయి హాస్పిటల్లో 12 రోజుల నుంచి కోమాలో ఉంటే నువ్వు కేవలం ఒక 6 గంటలు జైల్లో ఉన్నందుకు సెలబ్రిటీలు మొత్తం నీ ఇంటికి వచ్చి అందరు చూసేటట్టు మీ లాన్లో కాఫీలు తాగుకుంటూ టీలు తాగుకుంటూ నవ్వుతారా? అంటే ప్రాణాన్ని విలువయ్యారా మీరు? నువ్వు సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ ఏంది, కోర్టులో కేసు ఉందని ఆ పిల్లగా నేను పరామర్శించా అంటావు.